బీఆర్ఎస్ పార్టీ చెల్లని రూపాయికి చెంచాగిరి చేసే నాయకులు, మళ్లీ చెప్తున్నాం, చెల్లని రూపాయి కింద చెంచాగిరి చేసే నాయకులు మా మీద అవాకులు చెవాకులు పేలి అనడానికి దాన్ని పార్టీ ఆఫీసుగా మార్చి బర్త్డేలు చేస్తున్నారు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు, అక్కడ రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు, కొంతమంది బెదిరిస్తున్నారు. పత్రికా విలేకరిని బెదిరిస్తే ఆ పత్రికా విలేకరి ఎన్నోసార్లు చెప్పుకున్నాడు ఆ ఆఫీసులో పిలిచి నన్ను బెదిరించారు అని. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఏమి చెప్పామంటే ఆడ అసాంఘిక కార్యక్రమాలు అని ఒక వడి అనడం వల్ల మీకు ఏదో బాధ అయింది. అసాంఘిక కార్యక్రమాలు అంటే మీ ఆలోచన ఆ విధంగా ఉందని మాకు తెలియదు. మరి అసాంఘిక కార్యక్రమాలు అంటే ఎమ్మెల్యే ఆఫీసులో ఎమ్మెల్యే గారు నిర్వహించిన కార్యక్రమాలు కాకుండా బర్త్డేలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బెదిరింపులు నడుస్తున్నాయని మేము అన్నదానికి మీరు ఏదో దాన్ని తీసుకుని వేరే విధంగా అనుకుంటే మీ మనసు అట్లా ఆలోచన మీ ఆ విధంగా ఉంది. కాబట్టి మీ ఆలోచన దాన్ని తప్పుపడట్లేదు. మీరు ఒక బానిస బతుకులాగా బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకుని చూసి భయపడుతూ ఇలా గెజ్జల అభివృద్ధి కుంటుపడేశారు. ముఖ్యమంత్రి ఉన్న స్థానం కాదు ఇది. ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎంత అభివృద్ధి చెందో అంతకన్నా హీనంగా అభివృద్ధి చెందింది. గెజ్జల సీసీ రోడ్ల నిర్మాణం గానీ, అండర్ గ్రౌండ్ ప్రతిదీ. ముఖ్యంగా పోతే మీరు అవినీతి గురించి, ఇలా గెజ్జల అవినీతి గురించి బాగా రాజ్యం వెళ్తుంది ఎందుకు మాట్లాడతారంటే మీ కౌన్సిల్లోనే కదా అవినీతి జరిగింది, రాష్ట్ర సంగతి కాదు, మీ కౌన్సిల్ అవినీతి జరిగింది అని సొంత పార్టీ కౌన్సిలర్లే చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టి నెలల పాటు క్యాంపింగ్ పెడితే మీ పార్టీ ఏం చేసింది? అవినీతి చైర్మన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి చైర్మన్ అవినీతి చేసినా వీళ్ళు అబద్దాలు చెప్పిరా? ప్రజలకు ఏం సమాధానం, ఏం మెసేజ్ పంపిరు? అవినీతి చేసిన చైర్మన్ సంవత్సరం పాటు అలాగే కొనసాగించి ప్రతిదీ అవినీతి చేశారు. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం నాయకులారా, మీరు క్యాంప్ ఆఫీస్ అనేది అధికార భవన్. మేము ఇప్పటికి మీరు అంటున్నారు అక్కడికి వస్తే ఏదో చేస్తామని. భయపడేటోడు లేడు. బీఆర్ఎస్ పార్టీ లెక్క భయపడే కార్యకర్త కాదు బీజేపీ పార్టీ కార్యకర్తలు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మెడ మీద కండువా, నెత్తి మీద 4 కేసులు అనుకుని ధైర్యంగా ప్రజల కోసం ముందుకు వచ్చాడు బీజేపీ కార్యకర్త. గుర్తుపెట్టుకోండి, మీ పిట్ట చప్పులకు, మీ తాగట చప్పులకు భయపడేవాడు కాదు. ఇంకా 100 సార్లు క్యాంప్ ఆఫీస్ కాడికి వస్తాం, ప్రజా సమస్య మీద పోరాడతాం. మీరు రాగే చేస్తే ఏదో ఒక రోజు ఆ క్యాంప్ ఆఫీస్ తాళం వేస్తామని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా.